హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో నా ఫ్రెండ్స్ అందరికీ, నా అభిమానులందరికీ చెప్పాలనుకుంటున్నానండి. నేను ఏ విధంగా చేస్తాననేది మా పెద్దమ్మాయి అపర్ణ చెప్పిందండి. తన చేసే విధంగా నాకు నేర్పిందండి. ఈరోజు అది పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనము ఎగ్స్ అనే బాయిల్ చేసి వాటిని 2 చేతులతోని కొంచెం అడాలండి. అడిస్తే మనకు పగుల్లాగా వస్తుందండి. కొంచెం పగిలినట్టు వచ్చాక అవన్నీ ఆ ఎగ్స్ అన్నీ కూడా అలా పగిలినట్టు వచ్చాక వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకుంటామండి. ఎగ్స్ని పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి నూనెలో ఫ్రై చేస్తామండి. బాగా ఉడకనిస్తామండి. పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఎంతైతే వేసుకోవాలనుకున్నామో, మనం పులుసు ఎంత పెట్టుకోవాలనుకుంటామో అంత చింతపండు పక్కని మనము చింతపండు పిసికిసి ముందుగానే చింతపండు పుల్ల ఉంచుకుంటామండి ఒక పాత్రలో. ఇప్పుడు చూసారు కదా ఎలా ఫ్రై చేస్తున్నానో. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఫ్రై అయిపోయిన తర్వాత తగ్గండి చింతపండు పుల్ల వేస్తున్నానండి. ఈ చింతపండు పుల్ల వేసిన తర్వాత మనకు చాలలేదు అనుకోండి, ఎన్ని ఎగ్స్ వేస్తామో చూసుకొని దాన్ని బట్టి మనం పులుసు ముందుగానే రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు మరి కొంచెం చాలలేదు కాబట్టి మరి కొంచెం నేను పుల్ల వేస్తున్నానండి. చింతపండు కొంచెం చాలలేదు. చూసారా కదా, వేసాను కదండి. ఇప్పుడు ఎగ్స్ ఇందులో దించుతానండి. ఎందుకంటే ఎగ్స్ అనేవి పగిలించి మనము 2 చేతులతో అడిచిన పగిలిన వరకు, కొంచెం పగిలే వరకు అడాలండి. మనం స్కిన్ తీసాక అడిసిన తర్వాత నూనెలో ఫ్రై చేశానండి. చూడండి, అవ్వండి. ఆ పగిలిన ఎగ్స్ అనేవి మనం పులుసులో దించుకోవాలండి. అవి కొంచెం ఎక్కువసేపే మనకి ఉడకాలండి. ఉడికితే పులుసు, ఉప్పు, కారం, మసాలా అంతా కూడా గుడ్డు లోపలికి కూడా వెళ్తుందండి. ఎగ్గ లోపలికి వెళ్ళి మనకు టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా అలాగ అడకుండా వండిస్తే మనకి చప్పగా ఉంటుందండి. ఎగ్గు పులుసు బాగానే ఉంటుంది కానీ ఎగ్గు పులుసు 2 కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మా అపర్ణ చెప్పిందండి సజెషన్. నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. ఈ రెసిపీ వెరీ టేస్ట్ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.